ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ముంగిట శ్రేయస్ అయ్యర్ కు భారీ ప్రమోషన్ దక్కింది. అతని సెంట్రల్ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో బీసీసీఐ ఆదేశాలను పాటించలేదని శ్రేయస్ అయ్యర్ తో పాటు ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్ట్లను రద్దు చేస్తూ బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా దేశీవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బేఖాతరు చేశారు. దేశీవాళీ క్రికెట్ కు బదులు ఐపీఎల్ ప్రాక్టీస్ క్యాంప్ లో పాల్గొన్నారు. దాంతో ఆగ్రహానికి గురైన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లను తొలగించడంతో పాటు టీమిండియాకు దూరంగా ఉంచింది. దేశీవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన శ్రేయస్ అయ్యర్ మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపికైన అతను అనూహ్యంగా విరాట్ కోహ్లీ గాయపడడంతో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరు కనబరిచాడు. ఈ క్రమంలోనే అతనికి రివార్డ్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు ఓ జాతీయ ఛానల్ పేర్కొంది. సాధారణంగా ప్రతి ఏడాది ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్లను బీసీసీఐ ఐపీఎల్ ప్రారంభానికి ముందే ప్రకటిస్తోంది. కానీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఇంకా ఈ కాంట్రాక్ట్లను వెల్లడించలేదు. టోర్నీ ముగిసిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ కు ఈసారి మెరుగైన కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.